రద్దు చేయాలి జీవో 46 ని రద్దు చేయాలి జీవో 46 ని జీవో 46 ను రద్దు చేయాలి జీవో 46 ను రద్దు చేయాలి జీవో 46 ను రద్దు చేయాలి బీసీలకు 42% రిజర్వేషన్లు బీసీలకు 42% రిజర్వేషన్లు బీసీలకు 42% రిజర్వేషన్లు సంగారెడ్డి జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం బీసీ ఆఫీస్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా స్థానిక ఎలక్షన్లను రద్దు చేసుకోవాలనేది మేము చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా 46% రద్దు చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారంగా ఎలక్షన్లను తీసుకురావడానికి కుదరదని చెప్పేసి గట్టిగా బలంగా చెప్తున్నాం. 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో అదే అమలు చేయాలి. 9 షెడ్యూల్డ్ని ఏదైతే ఉందో అసెంబ్లీలో తీర్మానం చేసిరో దాన్ని మాత్రమే అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే స్థానిక ఎలక్షన్లను కాంగ్రెస్ ప్రభుత్వముకు మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాము. మీరు ఏదైతే స్థానిక ఎన్నికలను తీసుకురావడానికి సిద్ధంగా మీరు ముందుకు వచ్చిండ్రో దాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం. బీసీలకు మాత్రము అన్యాయం చేస్తున్నారు, బీసీలను మాత్రం వాడుకుంటున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నంబర్ 9ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దానికి చట్టబద్ధత కల్పిస్తామని కూడా మంత్రివర్గంలో 2 సార్లు ఆమోదం కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కోర్టులో వచ్చిన దాన్ని మరి అడ్డంకిగా చూపుతూ వెంటనే దాన్ని వెనక్కి తీసుకొని 46 జీవోను తీసుకొచ్చి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తాం తప్ప చట్టపరంగా ఇప్పుడు సాధించలేమని మరి బీసీల నోట్లో మట్టి కొట్టినట్టు ఇవాళ రిజర్వేషన్లు వెనక్కి తీసుకోవడం అనేటువంటిది సరైనది కాదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. అట్లాగే చట్టం చేయించి 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలని చెప్పి ఈ మేరకు తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో జీవో నంబర్ 46ను తగలబెడుతూ దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. బీసీ జేఏసీ సంగారెడ్డి వైఎస్ఆర్ భవన్లో బీసీ జేఏసీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం 46 జీవోను చేస్తూ స్థానిక ఎన్నికలకు ప్రభుత్వము ఏర్పాట్లు చేయడము చూస్తుంటే మరి 42% రిజర్వేషన్ అమలు చేసి స్థానిక ఎన్నికలకు పోతామన్న ముఖ్యమంత్రి గారు మరి మాట మార్చి మరి పాత పద్ధతిలోనే మరి స్థానిక సంస్థ ఎన్నికలు జరుపుకోవడం ఇది బీసీలకు అన్యాయం చేయడం తప్ప బీసీలకు మేలు చేసే విధంగా లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండు, మరి ఏం దాకైనా నేను పోరాడుతా అని ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ కాడ ధర్నా కూడా చేశాడు. మరి అప్పుడు ప్రధానమంత్రితో చర్చించి మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా ప్రతిపాదిక పైన మరి వారికి 42% న్యాయబద్ధంగా మేము ఇచ్చినాము, మీరు ఇక్కడ అమలు చేసి పంపండి బీసీలకు మా తెలంగాణలో మరి వాళ్ళకు న్యాయం జరుగుతుందనే మాట మాట్లాడకుండా జంతర్ మంతర్ తాన పోయి ధర్నా చేస్తే దానికి ప్రధానమంత్రి ఎలాంటి రెస్పాండ్ కూడా కాలేదు. మరి ఇక్కడ వచ్చి కేంద్రంలో ఆగిపోయిందని చెప్పి ఇక్కడ ఉన్న పద్ధతిని కొనసాగిస్తూ మరి అన్ని గ్రామాలలో కూడా జిల్లాలో మరి ఒక్కొక్క గ్రామాలలో ఒక బీసీ వార్డు నెంబర్ కూడా లేని గ్రామాలకు వీళ్ళు
లిస్ట్ తయారు చేసిండ్రు. మరి ఏదైతే గ్రామంలో అధిక సంఖ్యలో ఉన్న కులాలకి వాళ్ళకు రిజర్వేషన్లు వాళ్లకు అమలు చేస్తూ వాళ్ళకే రిజర్వేషన్లు అమలు చేసుకుంటూ మేము ఆ ప్రయత్నం లిస్టు తయారు చేసినామని అధికారులు చెప్పడం జరిగింది. ఒక సంగారెడ్డికి సంబంధించి చూస్తే మరి బీసీలకు 6 రిజర్వేషన్లు 6 సీట్లు 6 విలేజెస్ రిజర్వేషన్స్ వచ్చినాయి. అందులో మహిళలకు 3 మరి పురుషులకు 3 అనే విధంగా మరి ఎంపీటీ సర్పంచ్ని ఆ గ్రామంలో ఉన్న ప్రజలు గ్రామ సభ్యులను ఎన్నుకుంటారు. దాన్ని రిజర్వేషన్లు మేము 42% ఇస్తామని చెప్పి మళ్ళీ 22%కి వచ్చారు. ఈ మాట తప్పే ప్రభుత్వాలను మరి బీసీలు నమ్మే పరిస్థితుల్లో లేదు. బీసీలంతా ఏకమై ఏ గ్రామాల్లో అయితే బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారో వాళ్ళ దాంట్లో పోటీ పడకుండా ఒక బీసీని నిర్ణయం చేసుకొని ఆ బీసీని గెలిపించుకొని ఆ సర్పంచులను వార్డు మెంబర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించి మన వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇది పరీక్షగా మన వాళ్ళని గెలిపించుకోవాలని ప్రతి ఒక్క బీసీకి మన జిల్లా వాసులకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ప్రధానమంత్రి గారు మరి తెలంగాణ పైన కనికరించి మరి 42% బీసీ రిజర్వేషన్ను వెంబడే పార్లమెంట్లో పెట్టించి మరి చట్టం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి మా మంత్రులు, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు మరి ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంతమంది బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారో, ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారో, ఎంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారో, ప్రతి బీసీలో పదవులు అనుభవిస్తున్న వాళ్ళు మరి బీసీ చేస్తున్న పోరాటాలకి వాళ్ళు మద్దతు ఇచ్చి మరి రేపు డిసెంబర్ 10లో మరి ఢిల్లీ పోయే కార్యక్రమంలో మీరంతా వచ్చినట్టయితే మరి ఢిల్లీలో ప్రధానమంత్రి దిగొచ్చి మన రిజర్వేషన్లు అమలు చేసే అవకాశాలు కూడా తప్పకుండా ఉంటాయని మరి మా తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు ఆర్ కృష్ణయ్య గారు మరి అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు మరి ఆయన నాయకత్వంలో ప్రధానమంత్రిని కలిసి మన తెలంగాణ బీసీలకు రావాల్సిన 42%ను మనము అమలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఎంపీ ఎమ్మెల్యేల మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చలో ఢిల్లీ కార్యక్రమానికి మాతో పాటు ఈ మా జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో మహిళలు అన్న తమ్ముళ్ళు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున యుద్ధమానికి సిద్ధమై గ్రామంలో మా బీసీ అభ్యర్థులను గెలిపించుకొని సర్పంచులుగా వార్డు మెంబర్లుగా అధిక సంఖ్యలో గెలిపించుకోవడానికి అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఏదైతే 46 జీవో ఇచ్చిండ్రో అది గతంలో ఉన్న జీవోను మీరు కొత్తగా ఇవ్వడము, దీంట్లో పార్టీ గౌరవం కానీ మీరు ఇచ్చిన మాట కానీ బీసీలు నమ్మే పరిస్థితి 46 జీవో చెప్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ పత్రిక సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మా మల్లికార్జున్ పటేల్ మా అధ్యక్షుడు నాగరాణి మరి మంగగౌడ్ గారు, శృతి గౌడ్ గారు, ఇలా నాగమణి గారు, అదేవిధంగా మా అధ్యక్షుడు మా గోపాల్ గారు, నాగకృష్ణ గారు అధ్యక్షులు, మిట్టల్ గారు, అదేవిధంగా మా విశ్వపతి గారు, మా శ్రీను జిల్లా ప్రధాన కార్యదర్శి బీసీ, అదేవిధంగా ఈ మా ప్రతి బీసీ సోదరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై